ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ సా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. నిజానికి ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే గనక అప్పు అనేటటువంటిది దారిద్ర్యముతో కూడుకున్నటువంటిది అని అర్థం. అలాగే కొన్ని సందర్భాలలో, కొన్ని తిథులలో కానీ, కొన్ని నక్షత్రాలలో కానీ, లేదు అనంటే కొన్ని వారాలలో కానీ అస్సలు అప్పు చేయకూడదు అనేటటువంటిది శాస్త్రరీత్యా, శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరిగింది. ఎందుకు చేయకూడదు అంటే కొన్ని ఘడియలలో కానీ, కొన్ని సందర్భాలలో కానీ, లేదా కొన్ని తిథులలో, వారాలలో, నక్షత్రాల్లో ఎవరి దగ్గరైనా మనం తెలియకుండా అప్పు చేశాము అంటే ఆ అప్పు తీరకపోవడం కానీ, లేదు ఆ అప్పులు విపరీతంగా పెరిగిపోవడం కానీ, లేదు ఆ అప్పులు తీర్చినా కొద్దీ ఇంకా అప్పులు చేస్తూనే ఉండడం కానీ, ఇలాంటివి చాలా మట్టుకు జరుగుతాయి. లేదు అప్పు అలాగే ఉంటుంది, మన కష్టపడ్డదంతా కూడా వడ్డీలు కట్టుకోవడానికే సరిపోతుంది తప్ప అసలు తీరిపోవడం లేదు అనేటటువంటి విధానంలో ఉండడం కానీ, ఇలాంటివి చాలా మట్టుకు జరుగుతాయి. అందుకే చాలా మట్టుకు ఏమిటి అని అంటే కనుక ముఖ్యంగా అప్పు చేయకూడనటువంటి సందర్భాలు ఏంటంటే మంగళవారము అలాగే శుక్రవారము, ఈ 2 వారాలలో అస్సలు అప్పులు చేయకూడదు అని శాస్త్రం. మంగళవారానికి అధిపతి కుజుడు అవుతాడు. శుక్రవారం గనక మనం అప్పులు ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అనేటటువంటిది శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరిగింది. అలాగని చెప్పేసి మనము అప్పులు మాత్రం ఇప్పుడు ఏ వారమైనా డబ్బులు బయటకు వెళ్లకుండా అయితే ఉండవు. మనం ఏ కిరాణా షాప్లోనో లేదో దేనికో వినియోగిస్తాం, కానీ అప్పు రూపకంగా ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే గనక నువ్వు ప్రేమతో ఇవ్వు, గిఫ్ట్గా ఇవ్వు, లేదు అనంటే గనక ఇంకా ఇతరితర వ్యవహారాదుల వల్ల ఇవ్వు, కానీ అప్పు అనేటటువంటి మాట మాత్రం తీసుకురావద్దు. అప్పు అన్నామా అది ఎప్పటికైనా అప్పులాగే మిగిలిపోతుంది తప్ప తీర్చడం అనేది చాలా కష్టతరంగా మారిపోతుంది. అందుకే మంగళవారం రోజున అప్పులు ఇస్తే గనక ఆ అప్పు తీరకపోగా ఇచ్చిన వాడికి బాగుంటుంది, తీసుకున్న వాడికి కష్టకాలం మొదలవుతుంది. లేదా ఇచ్చిన వాడి కర్మ కాలితే గనక ఆ అప్పులు ఇచ్చేవాడు అస్సలు ఇవ్వకుండా సతాయిస్తూ ఎన్నో రకాలుగా ప్రయాస పెడుతూ, లేదా ఆ వ్యక్తి తీసుకున్నటువంటి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనుమరుగైపోవడం, ఇలాంటివి జరుగుతాయి. అంటే ఆ సమయంలో ఇచ్చిన వాడికి తీసుకున్న వాడికి ఇద్దరికీ కూడా ప్రాబ్లమ్స్ అనేటటువంటి అవుతాయి. ఎందుకంటే ఇచ్చేవాడి యొక్క అదృష్టం బాగుంది, తిరిగి వసూలు చేసుకోవచ్చు అంటే ఇచ్చేవాడి అదృష్టం బాగుంటే ఎలాగైనా డబ్బులు అనేటటువంటి వడ్డీ రూపకంగానో ఏదో రూపకంగానో వసూలు చేసుకుంటారు. కానీ ఒకవేళ గనక మంగళవారం రోజున అప్పులు తీసుకున్నా ఇచ్చినా కూడా అది ఇద్దరికే నష్టం వాటిల్లుతుంది. కాబట్టి అది కాస్త ఆలోచించాలి. అలాగే శుక్రవారము పొద్దు సిరి విడవద్దు అనేటటువంటి శ్లోకం ఎలాగో మనకు ఉంది. అంటే శుక్రవారం రోజున సాయంకాలం పూట డబ్బులు ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక సిరి అంటే శ్రీ మహాలక్ష్మి వెళ్ళిపోతుంది అతనితో అనేటటువంటిది మనం ఎక్కువగా విశ్వసిస్తాం. కాబట్టి చాలామంది ఇప్పటికీ కూడా కొంతమంది వ్యాపారస్తులు చూసుకున్నా, మారవాడి వాళ్ళు చూసుకున్నా శుక్రవారం అయితే డబ్బులు ఎవ్వరికీ కూడా ఇవ్వరు. బికాజ్ ఏంటంటే వాళ్ళు విశ్వసిస్తారు, నమ్ముతారు. కాబట్టి ఎదుటి వారి నమ్మకాన్ని మనము అవహేళన చేయకూడదు. కాబట్టి శుక్రవారం కూడా ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అనేటటువంటి శాస్త్రవచనం. అందుకే శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు. అలాగే ఆ రోజున చేసేటటువంటి ప్రతి చర్య కూడా అమ్మవారికి అంకితమైనటువంటి భావంతో చేయాలి. శుక్రవారము అనేటటువంటిది లక్ష్మీవారం అని చాలామంది చెప్తారు. గురువారం కూడా లక్ష్మీవారం, కానీ శుక్రవారాన్ని చాలా విశ్వసిస్తారు. ఎందుకంటే అమ్మవారి రోజు అని చాలామంది విశ్వసిస్తాం. కాబట్టి ఆ రోజున నిజానికి డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పి చాలామంది విశ్వసిస్తారు. కాబట్టి ఈ రకమైనటువంటి విశ్వాసాల మీద మన యొక్క ఆర్థిక వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. అది ఎవరైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు, అప్పులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇక అందరికీ వర్తించాలని రూల్ లేదు. ఎందుకంటే చాలామంది మళ్ళీ అలా చెప్పారనుకోండి ఏమవుతుంది అంటే ఇక ఇచ్చేవాడికి తీసుకునేవాడికి ఇద్దరికీ కూడా కర్మ కాలిపోయి వచ్చే డబ్బులు కూడా రాకుండా పోతాయి. ఇది ఎవరికి వర్తిస్తుంది? ఫైనాన్షియల్ బిజినెస్ చేసే వాళ్లకు, అలాగే అప్పులు, వడ్డీలు, రుణాలు తీసుకునేటటువంటి వాళ్ళు, ఇచ్చేటటువంటి వాళ్లకు, ఈ ఫైనాన్స్ రంగం ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళకు, అంటే ఈ నాన్ రిజిస్ట్రేషన్ ఫైనాన్స్, చిట్టీలు అని అంటుంటాం చూసామా, అలాంటి వారికి ఇవి వర్తిస్తాయి తప్ప మిగతా వాళ్ళకి ఇవన్నీ వర్తించేటటువంటి అవకాశాలు లేవు. ఎవరైతే అప్పు అనే రుణంతో తీసుకుంటున్నారో అలాంటి వారికి మాత్రమే ఇవి వర్తిస్తాయని గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే కనుక తీసుకున్న అప్పైనా సరే శుక్రవారం కానీ మంగళవారము అప్పు రుణాన్ని తీర్చుకోవాలి. శుక్రవారం నాడు రుణాన్ని దాచుకొని శనివారం నాడు ఇస్తే మళ్ళీ అప్పు చేయకుండా ఉంటారు అనేటటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మంగళవారం రోజున నువ్వు అప్పు తీర్చావంటే
అంటే మళ్ళీ జీవితంలో అప్పు చేయవు. శుక్రవారం రోజున నువ్వు అప్పు తీరుద్దాము అని వెళ్తే కనుక నీ ఇంట్లో ఉన్నటువంటి సిరి వెళ్ళిపోతుంది. కాబట్టి శుక్రవారం రోజున అప్పులు తీసుకోవద్దు, ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వాలి అంటే మంగళవారం రోజున ఇవ్వండి. మంగళవారం రోజున ఎవరికైతే అప్పు ఉన్నారో వాళ్ళకు ₹1 ఇచ్చేసండి. అప్పటి నుంచి తీరడమే ప్రారంభమవుతుంది తప్ప మళ్ళీ అప్పు చేసేటటువంటి అవకాశము ఏర్పడదు. ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోవాలండి. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే.